సార్ నమస్కారం సార్. నమస్తే. 'అఖండ 2' సడన్‌గా అది క్యాన్సిల్ అయింది. అది ఎప్పుడు రిలీజ్ అవుతదని చాలామంది కన్‌ఫ్యూజన్ అయితే పడుతున్నారు. అసలు ఏంటి సార్ ఈ గొడవ అసలు? ఏమండి, ఒకటి 'అఖండ' సినిమా రిలీజ్ 5 నైట్ అవ్వాలి. 5 అవ్వలేదు. 6 అవుద్ది అనుకున్నాం. 6 అవ్వలేదు. 7 అవుద్ది అనుకున్నాం. 7 అవ్వలేదు. ఎప్పుడు అవుద్దో ఎవరికి తెలియని కన్‌ఫ్యూజ్‌లో అభిమానులు ఉన్నారు, ఎగ్జిబిటర్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. మొత్తం టోటల్ ప్రపంచవ్యాప్తంగా దీని మీద వెయిటింగ్ ఉన్నారు. ఇది మాత్రం అందరికీ తెలుసు. ఈ సినిమాని రిలీజు ఏ విధంగా అంటే ఇంత పెద్ద హిట్ సినిమా, ఇది బిగ్గెస్ట్ కాంబినేషను. బాలయ్యబాబు అంటే ఒక చరిత్ర. బాలయ్యబాబు అంటే 'అఖండ 1', 'అఖండ 2' అంటే ఒక పెద్ద సినిమా, అంటే కాంబినేషన్ సూపర్ హిట్. ఒక ఎమ్మెల్యే ఎందుకు ఆగింది? ఇస్ గవర్నమెంట్ వాళ్ళది. చంద్రబాబు నాయుడు బావగారు, అల్లుడు వచ్చి మినిస్టరు, ఒక అల్లుడు వచ్చి ఎంపీ, వన్ ఆఫ్ ది ఒక ఎంపీ గారు వైఫ్ ఇస్ ప్రొడ్యూసర్. ఎందుకు ఆగింది సినిమా? 200 ఆల్రెడీ బడ్జెట్, టేబుల్ ప్రాఫిట్లో సినిమా ఉండి కూడా ఆగింది అంటే ఊహకు కూడా అందట్లేదు. షాకులో ఉన్నారు జనాలు. పోనీ అవి ఏదైనా బడ్జెట్ ఎక్కువైందంటే అది ఏమీ కాకుండా ఊహల్లో ఉన్నారు. ఆ ఊహల్లో నుంచి ఏ విధంగా అంటే నిర్మాతలు చేసిన తప్పు. దాంట్లో మనకు తప్పదు. నిర్మాతలు చేసిన తప్పే. ఓకే. వాళ్ళు పైదట్టేదాకా ఎవరికి చెప్పలేదు, రివీల్ చేయలేదు. హీరోస్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఉందని చెప్పలేదు. హీరోస్ ఇంటర్నేషనల్ 2011 నుంచి వచ్చింది, అవార్డు వచ్చింది, ఆర్బిట్రేషన్ అయ్యింది, అన్నీ అయ్యింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు 15-20 రోజుల ముందు సెటిల్ చేసుకోవాలి. కానీ ఒక లీగల్గా ఒక అడ్వకేట్ గెలుస్తాడు, ఒక అడ్వకేట్ ఓడుతాడు. ఆ నమ్మకం పెట్టుకొని ఇంత పెద్ద సినిమా మీద భారం వేయడం కరెక్ట్ కాదేమో. ఒకరు నమ్ముకున్నారు, మీరు మోసపోయారు. బాబు మీకు కావాలని ఆపాలనో లేకపోతే ఇంకో విధంగా మీకు లేదు. కానీ ఆ తప్పు ఎంతమంది మీద పడింది భారం తెలుసా? డిస్ట్రిబ్యూటర్ మీద పడింది, ఎగ్జిబ్యూటర్ మీద పడింది, ఫైనాన్స్ వ్యవస్థ మీద పడింది, సినిమా ఇండస్ట్రీ మీద పడింది, అభిమానుల మీద పడింది, బాలయ్యబాబు మీద పడింది. మీరు చేసిన తప్పుకి అంటే ఇలాంటి తప్పుని మీరు చేసి ఎవరికి చెప్పకపోవడం. పోని 5వ తారీఖు నైట్ అయిపోయింది, ఎంటర్ అయ్యారు పెద్దలందరూ. మా సినిమా పెద్దలు దుర్రాజు గారు చాలామంది ఎంటర్ అయ్యారు. 5వ తారీఖుని 7వ తారీఖు దాకా ఎందుకు సెటిల్ కావట్లేదు? ఓకే, పాత బాకీలు ఉన్నాయి. పాత బాకీలు ఉన్నాయనే కదా ఫైనాన్స్ ఇచ్చారు. పాత బాకీలు కంపెనీకి ఆల్రెడీ హీరోస్ ఇంటర్నేషనల్ ఇచ్చిన నెట్లో కొట్టినా వస్తుంది కదా. ఇవన్నీ ఉన్నాయనే ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు ఆ ఫైనాన్స్లో మీరు ఎన్నో 300 సినిమాలు చేసాం. ఇది ఇలాంటి సెటిల్మెంట్లు ఇలాంటి వచ్చేటప్పుడు ఒక నష్టమో ఈ రేషియో ప్రకారంగా చేసి సినిమాని ఆపకూడదు. సినిమాని ఆపడం తప్పు. ముందు రేషియో ఏదో చేసి తప్పు జరిగింది. ఎగ్జిబ్యూటర్ డబ్బు పంపించారు, డిస్ట్రిబ్యూటర్ డబ్బు పంపించారు. అది ఏం జరిగిందో ఎంత వస్తుందో రేషియో తీసుకొని సినిమా రిలీజ్ చేయాలి. కానీ ఇప్పుడు దాకా కూర్చొని మీద మామూలుగా టిక్కు టక్కు మాట్లాడుకొని వెళ్ళిపోతూ హాయ్ 9 గంటలకు సినిమా ఆపేస్తున్నాం, మళ్ళీ 10-12 గంటలకు సినిమా ఆపేస్తున్నాం అంటే ఇది చిన్న పిల్లలాట అనుకుంటున్నారా ఏంటి? అభిమానులు చూస్తే అక్కడ కాపలా కాసి మా సినిమా, హీరో సినిమా ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది, మా సినిమా మేము చూడాలి, ఆ ఈశ్వరుడు పూర్వకాలంలో మేము సినిమా చూడాలి, ఆ అద్భుతమైన సినిమా, సూపర్ సినిమా అని ఆల్వేట్ చేస్తుంటే, ఎగ్జిబ్యూటర్ మేము సినిమా వేయాలి, మేము డబ్బు ఇచ్చాము, ఎగ్జిబ్యూటర్ సినిమా వేయాలి, మాకు విలువలాడిపోయి ఖాళీగా మూసుకొని కూర్చున్న ఎగ్జిబ్యూటర్ భయంలో ఉంటే, డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇచ్చి డిస్ట్రిబ్యూటర్ మీద కూర్చుంటే డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని వెయిట్ చేస్తూ ఉంటే చేమో చిరుక్కుమనకుండా కూడా అసలు పట్టించుకోలేని పరిస్థితుల్లో మీరు ఇండస్ట్రీలో ఉన్నారా అని అడుగుతున్నాను. అసలు ఎవరు పట్టించుకోకుండా, పెద్దలు కూడా పట్టించుకోకుండా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మీరు ఒక డేట్ అనౌన్స్ చేయండి. అది రేపా, 12, 24, వచ్చే సంవత్సరం 12 తారీఖు ఏదో డేట్ అనౌన్స్ చేస్తే అభిమానులు రిలాక్స్ అవుతారు. ఎగ్జిబ్యూటర్లు రిలాక్స్ అయ్యి ఇంకో పోస్టులు మార్చుకొని ఇంకో సినిమా వేసుకోవడమో ఏం చేయడమో చూస్తారు. వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేయాలి కదా. మీరు 100 కోట్లు ఎవరో కలెక్ట్ చేశారు కదా డబ్బు మొత్తం ఎగ్జిబ్యూటర్ల దగ్గర, ప్రపంచం అంతా. ఆ డబ్బు మీరు వాపస్ ఇవ్వాలా వద్దా? సినిమా రిలీజ్కి ఇచ్చారు, మీకు అప్పు ఇవ్వలే, మీకు వడ్డీకి ఇవ్వలే. ఆ సినిమా రిలీజ్ డిసెంబర్ 5 డేట్ వేస్తే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇస్తే డిస్ట్రిబ్యూటర్ మీకు ఇచ్చాడు. మీరు సినిమా రిలీజ్ కానప్పుడు ఆ డబ్బుని వాపస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇవ్వకపోతే రేపు ఇండస్ట్రీ తీవ్ర నష్టంలో ఉండి రేపు ఫ్యూచర్లో సినిమాని ఎవరు కూడా ఇక పెద్ద సినిమాలకు అడ్వాన్స్ ఇవ్వలేరు. అడ్వాన్స్ ఎగ్జిబ్యూటర్ ఇవ్వకపోతే డిస్ట్రిబ్యూటర్ సినిమా చేయలేడు, డిస్ట్రిబ్యూటర్ ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ సినిమా చేయలేడు. అప్పుడు సినిమా ఇండస్ట్రీ తీవ్ర నష్టంలో ఉంటుంది. కనుక మన విలువలు మనం నిలబెట్టుకోవాలంటే, మనం ఎగ్జిబ్యూటర్ వాల్యూస్ నిలబెట్టుకోవాలంటే ఎగ్జిబ్యూటర్కి రిఫండ్ డబ్బు ఇవ్వాలి. ఎగ్జిబ్యూటర్ రిఫండ్ డబ్బు ఇస్తేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఇండస్ట్రీ అనేది నమ్మకం కలుగుతుంది. లేకపోతే ఇండస్ట్రీ మీద నమ్మకం పోతుంది. ఛాంబర్లో కానీ, కౌన్సిల్లో కానీ వీళ్ళందరూ కొంత పెద్దలందరూ ఏం చేస్తున్నారో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో కూడా తెలియట్లేదు. సినిమా రిలీజ్ ఆగింది, ఫస్ట్ తప్పు వాళ్ళదైతే, సెకండ్ థర్డ్ డే మీరేం చేస్తున్నారు?
బాలయ్య బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అలాగే బోయపాటి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ బాబు మీరు ఎంటర్ అవ్వండి. మీరు సినిమా తీశారు, మంచి సినిమా తీశారు, మంచి సినిమా డైరెక్షన్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ప్లానింగ్ చేసి దగ్గరుండి మాట్లాడి ఈ సినిమాని రిలీజ్ అయ్యి అభిమానుల కళ్ళలో ఆనందం చూడటానికి ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తూ, సినిమాని రేపు ఏదో ఒకటి డేట్ అనౌన్స్ చేయమని, ఒకవేళ ఎట్టి పరిస్థితులు అవ్వకపోతే ఆ డబ్బు రిఫండ్ ఇవ్వమని వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ ఇవ్వాలి. ఎందుకంటే డబ్బుని మనం ఒకళ్ళ దగ్గర 100 కోట్ల పైన, ఇది నాట్ ఓన్లీ స్మాల్ మనీ, కనుక ఎట్టి పరిస్థితులు రిటర్న్ ఇవ్వాల్సిందిగా ఫైనాన్సర్లు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటివి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, దాసనారాయణ గారు చేశారు, అందరూ చేశారు. సినిమా వచ్చినప్పుడు రేషియో ప్రకారం ఎంత వస్తుందో తీసుకొని రిలీజ్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ఎందుకంటే మీరు అన్నీ తెలుసుకొనే ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ దెబ్బల్లో ఉన్నారని తెలుసు, ఆల్రెడీ కోర్టు కేసుల్లో ఉన్నాయని తెలిసి మీరు ఫైనాన్స్ ఇచ్చారు. కాబట్టి 100% మీరు కూడా బాధ్యత వహించవలసిందిగా, సినిమాని రిలీజ్ ఆపకుండా సినిమాని రిలీజ్ చేయవలసిందిగా. ఎన్నో కోట్ల రూపాయలు ఇలాంటివి ఎన్నో 30%, 20% వచ్చినా కూడా రిలీజ్ అయ్యాయి. ఆ ఫైనాన్స్ లేవు, కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళే వాళ్ళు కూడా పాత వాళ్ళే. కనుక ఇవన్నీ కూడా నేను ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించుకొని, బాలయ్య బాబు, అందుకనే బోయపాటి గారిని రిక్వెస్ట్ ఏంటంటే సినిమాని రిలీజ్ చేయించండి. పెద్ద మనుషులు అసలు పట్టించుకోవట్లేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. పెద్ద మనుషులు సినిమా కోసం రిలీజ్ అవ్వాలని ఆలోచన లేదని మనం నేను చెప్తాను. అది ఎవరి మీద కోపమో నాకైతే తెలియదు, కానీ సినిమా మీద ఇంచు కూడా ప్రయత్నం చేయట్లేదు. ఇది వాస్తవం. ప్రయత్నం చేస్తే పోయేది లేదు, ప్రయత్నం చేస్తే అయిపోతుంది. ఓకే, డబ్బులు ప్రాబ్లమ్స్ వస్తే అందరికీ వస్తాయి. నిర్మాతలు కూడా పెద్ద చెడ్డలు ఏం కాదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా బయటపడాలో చూడాలా. కనుక దాన్ని రిలీజ్ సినిమాకి ఎవరైతే ఫైనాన్స్ ఇచ్చారో పాత సినిమాలు డబ్బులు పక్కన పెట్టి ఈ సినిమాని ముందు డబ్బులు ఇచ్చి బయట వేయడానికి ప్రయత్నం చేయాలి. కనుక దయచేసి బాలయ్య బాబు, బోయపాటి గారు ఎంటర్ అయ్యి ఈ సినిమాని పూర్తి చేసి అభిమానులకు క్లారిటీ ఇచ్చి, అలాగే ఎగ్జిబిటర్లకు అలా క్లారిటీ ఇచ్చి సినిమా రిలీజ్ అవుద్దని, డేట్ అనౌన్స్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.